ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు మరొక మాట మనం ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచును. సో దేవుని వాక్యం చేసే మరొక విషయం గురించి నేను మీ అందరితో మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. దేవుని వాక్యము మనలో దేవుని యొక్క భయాన్ని తీసుకుని వస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ ఇన్ అస్ రెవరెన్షియల్ ఫియర్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యము దేవుని యొక్క భయమును, భయము అంటే ఇక్కడ మనం లోక రీతిగా భూ సంబంధమైన రీతిగా భయపడిపోవడం కాదు. భయము, రెవరెన్షియల్ ఫియర్. సో ఆ మూలార్థం ఏంటంటే కనుక గౌరవాన్ని తీసుకొస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమయ్యేలా చేసి ఆ దేవుని యొక్క ఆ స్థితిని బట్టి, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనకి మనం ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఆ స్థితిని మనలో కలిగి చేసేది ఏంటంటే కనుక దేవుని వాక్యం. సో ఇంకొక చోట సామెతల గ్రంథంలో ఉంటుంది, యెహోవా యందలి భయభక్తులే తెలివికి మూలమని ఉంటుంది. ఇంకొక చోట జ్ఞానమునకు మూలమని ఉంటుంది. ఇంకొక చోట వివేచనకు మూలమని ఉంటుంది. జ్ఞాన వివేకములు, వివేచనలు యెహోవా యందలి భయభక్తుల్లోంచి పడుతున్నాయని చెప్పి వాక్యం చెప్తాను. ఎందుకు దేవుని వాక్యం మాత్రమే ఆ కార్యం చేయగలదంటే కనుక దేవుని వాక్యము దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి ఆ దేవుడు ఎలాంటి వాడో, ఆ దేవుడు ఎంత మూర్తిమంతుడో, ఎంత శక్తిమంతుడో, ఎలాంటి గొప్ప ఔన్నత్యాన్ని కలిగిన వాడో దేవుని వాక్యం తప్ప మరి ఇది మనకి అర్థమయ్యేలాగా చేయలేదు. అందుకే సేవకుడు అంటున్నాడు, నీ సేవకునికి దాన్ని స్థిరపరచమంటున్నాడు. ఈ సేవకుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? ప్రభా, నీ వాక్యం వలన నాలో నీ మీద ఒక గౌరవం పుట్టింది. ఆ గౌరవాన్ని, ఆ భయాన్ని, ఆ రెస్పెక్ట్ని అలాగే స్థిరపరచు అని చెప్తా ఉన్నాడు. మనలో దేవుని యొక్క గౌరవము, దేవునికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో, దేవుణ్ణి ఎలాగ మనం ట్రీట్ చేయాలో, ఎలాగ ఆయనతో మనం ప్రవర్తించాలో మనకి నేర్పించేది దేవుని వాక్యం. ఈరోజు చూడండి, మనుషులు దేవుని భయం లేకుండా పోతూ ఉన్నారు, దేవుని సన్నిధి భయం లేకుండా పోతూ ఉన్నారు. దేవుని యొక్క లక్ష్యము వాళ్ళకి ఏమాత్రం లేదు, దేవుని యొక్క లెక్క వాళ్ళకి ఏమాత్రం లేదు. ఎందుకు లేదంటే కనుక అక్కడ వాక్యం లేదు. వాక్యం తీసుకొస్తుంది ఆ విషయం, వాక్యం తీసుకొస్తుంది ఆ గౌరవాన్ని, వాక్యం తీసుకొస్తుంది ఆ భయభక్తుల్ని. సో వాక్యం లేదు కాబట్టి ఏం పోయింది? దేవుని మీద గౌరవం పోయింది, దేవుని మీద భయం పోయింది, దేవుని మీద భక్తి పోయింది. ఈరోజు సంఘాలు, సేవకులు, పరిచర్యలు, యవనస్తులు మరి నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే కనుక ల్యాక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం సరిగ్గా లేదు కాబట్టే అక్కడ దేవునికి చెందవలసినటువంటి గౌరవం వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు. మన మధ్యలో ఒక ముఖ్యమంత్రి వచ్చారనుకోండి, మనం ఎలా గౌరవిస్తామండి ఆయన్ని? మన మధ్యలో ఒక ప్రధానమంత్రి వచ్చారనుకోండి, మనం ఎలా గౌరవిస్తామండి? ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడనుకోండి, ఒక సైంటిస్ట్ వచ్చాడనుకోండి, ఒక గొప్ప వ్యక్తి వచ్చాడనుకోండి, ధనవంతుడు వచ్చాడనుకోండి, మనం ఎలా గౌరవిస్తాం? మనం ఒక ప్రత్యేకమైన రీతిలో గౌరవిస్తాం. ఎందుకు గౌరవిస్తాం? మనం వాళ్ళకు ఉన్నటువంటి స్థితిని బట్టి. ఈ భూ సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి మనం అంత గౌరవం ఇస్తే కనుక మరి దేవుడు మనందరినీ సృష్టించిన సృష్టికర్త, మన ఆత్మల కాపరి, మన రక్షకుడు, తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నటువంటి గొప్ప ప్రేమామయుడు, కరుణామయుడు, కనికరపూర్ణుడు, దీర్ఘశాంతుడు, మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని మనం ఎందుకు గౌరవించలేకపోతున్నాం అంటే కనుక మన వాక్యం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి సేవకుడు చెప్తా ఉన్నాడు, నీవిచ్చిన వాక్యము నాలో నీ భయాన్ని కలిగి చేస్తూ ఉంది, పుట్టిస్తూ ఉంది. ఈరోజు మీ పిల్లలకి దేవుని భయం ఎలా పుట్టించబడుతుందంటే కనుక మీ మాటలతో కాదు, దేవుని మాటలతో పుడుతుంది. యవనస్తుల్లో దేవుని భయం పోయిందండి అంటే కనుక యవనస్తులకు వాక్యం చెప్పాలి. మనం వాక్యం అర్థమయ్యేలా చేయాలి. అర్థమయ్యేలా చేస్తే మనం వాళ్ళని దేవుని భయంలో ఉండాలని మనం కాయక్కర్లేదు. ఆ వాక్యమే వాళ్ళని దేవుని భయంలో ముందుకు తీసుకెళ్తుంది. ఆ దేవుని భయమే జ్ఞానంలో తీసుకెళ్తుంది, వివేచనలోకి తీసుకెళ్తుంది, వివేకంలోకి తీసుకెళ్తుంది, తెలివిలోకి తీసుకెళ్తుంది. వాళ్ళు ఈ భూమి మీద గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డానికి ఆ భయము రావడానికి కారణమైనటువంటి వాక్యము ఇవన్నీ దోహదపడతాయని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి వాక్యాన్ని తక్కువ చేయొద్దు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యాన్ని తగ్గించొద్దు. వాక్యమే 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 మనలందరినీ దేవుని భయంలో నడిపించేది, దేవునికి చెందవలసిన గౌరవం
ఇచ్చేలాగా మనల్ని చేసేది వాక్యమే. తద్వారా మనం జ్ఞానవంతులమవుతాము, వివేకవంతులమవుతాము, వివేచన కలిగిన వారమవుతాము, తెలివి కలిగిన వారమవుతాము. దేశానికి, ప్రపంచానికి, సమాజానికి, దేవునికి, మనుషులకి ఉపయోగకరంగా ఉంటాము అని నేను తెలియచేస్తా ఉన్నాను. దేవుడు అలాంటి కృపతో మనందరినీ దీవించును గాక. ఆమేన్.